బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి సారథిగా మహమ్మద్ యూనుస్ బాధ్యతలు చేపట్టారు. పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. షేక్ హసీనాను పదవిచ్యుతి చేయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఉద్యమం కాస్త రక్తసిక్తమైంది. సుమారు 400 మంది వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉద్యమం మాటున అక్కడే హిందువులపైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. వారి ఆస్తులకు నిప్పు పెట్టారు. అక్కడి గుళ్ళు గోపురాలను ధ్వంసం చేశారు. దేశ జనాభాలో 8% ఉన్న హిందువులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తోంది. అయితే శనివారం నాడు హిందువులంతా ఏకమై ఢాకాలోని ప్రధాన రహదారులను దిగ్బంధం చేశారు. తాము బెంగాలీలం కాదా, తమపై దాడులు ఎందుకు అంటూ పెద్ద ఎత్తున గలం విప్పారు. ఢాకాలో తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత హిందువులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. వారి ఆస్తులు లూటీ చేయడమే కాకుండా గుళ్ళు గోపురాలు ధ్వంసం చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వచ్చింది. శుక్రవారం వీరంతా ధైర్యం కూడగట్టుకుని ఢాకా వీధుల్లో నిరసన ప్రదర్శన చేశారు. మైనార్టీలను రక్షించాలని వారు ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే తామెవరం అంటూ ప్రశ్నిస్తూనే బెంగాలీ బెంగాలీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేశంలో ప్రశాంతత నెలకొనేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హిందూ నిరసనకారులు కోరారు. అయితే శుక్రవారం ఢాకా నగరంలో పలు చోట్ల నిరసనకారులు రోడ్లను దిగ్బంధం చేశారు. హరే కృష్ణ అంటూ నినాదాలు చేశారు. జనజీవనం స్తంభింపజేశారు. కాగా షేక్ హసీనా హిందువులకు అనుకూలంగా ఉంటారని మత ఛాందసవాదులు మండిపడుతున్నారు. అందుకే దాడులకు తెగబడుతున్నారు. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ఎక్స్లో పోస్ట్ పెడుతూ బంగ్లాదేశ్ హిందువులు షాబాగ్ ఢాకాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారని తెలిపింది. దేశంలో ఈ నెల 5వ తేదీ నుంచి జరిగిన అల్లర్లలో హిందువుల ఆస్తులు, ప్రార్థనా స్థలాలపై దాడులు జరిగినందుకు నిరసన ప్రదర్శన నిర్వహించారని అవామీ పార్టీ ఎక్స్లో పేర్కొంది. షేక్ హసీనా ఇండియా పారిపోవడం, హిందువుల ఆస్తులను లూటీ చేయడంతో దేశంలోని హిందువులు అభద్రతా భావానికి గురవుతున్నారు. ఇక దేశ జనాభాలో సుమారు 8% మంది హిందువులున్నారు. వివాదాస్పదమైన కోటా సిస్టంకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. అది కాస్త హింసాత్మకంగా మారింది. చివరకు ప్రధాని దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా దేశంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సుమారు 230 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో జరిగిన హింసకు ఓ స్కూల్ టీచర్, 2 హిందూ కౌన్సిలర్లు మృతి చెందారు. వీరితో పాటు సుమారు 45 మంది వరకు గాయపడ్డారు. అలాగే బంగ్లాదేశ్లో కుల్నా డివిజన్లో మెహర్పూర్లో ఇస్కాన్ టెంపుల్పై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. నిప్పు కూడా పెట్టారు. దేశంలో పెచ్చరిల్లిన హింసకు వందలాది మంది బంగ్లాదేశ్ హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇండియాలో ప్రవేశించాలని ప్రయత్నించారు. కాగా ఇండియా బంగ్లాదేశ్ మధ్య సుమారు 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వారిని దేశంలోకి రాకుండా BSF సరిహద్దు భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్టు, క్రిస్టియన్ యూనిట్ కౌన్సిల్ కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనిస్ ను మైనార్టీల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఆయనకు వినతి పత్రం కూడా సమర్పించారు. దేశంలోని మొత్తం 64 జిల్లాలకు కాను 52 జిల్లాలోని హిందువులపై దాడులు జరిగాయని యూనిస్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొంది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ తాను కూడా సూత్రప్రాయంగా రాజీనామా చేస్తారని శనివారం నాడు ప్రకటించారు. నిరసనకారులు ఆయనను వెంటనే రాజీనామా చేయాలన్న డిమాండ్ను ఆయన అంగీకరించారు. ఢాకా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ను షేక్ హసీనా గతేడాది నియమించారు. అయితే మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు చీఫ్ జస్టిస్ నమ్మకస్తుడుగా చెబుతారు. నిరసనకారులు ఆయనను వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు ఢాకాలో కోర్టు ముందు పెద్ద ఎత్తున రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. అయితే ప్రెసిడెంట్ మహమ్మద్ షహబుద్దీన్తో సంప్రదింపులు జరిపిన తర్వాత రాజీనామా చేస్తారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ విద్యార్థుల నుంచి వస్తున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఆయన రాజీనామా చేశారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో షేక్ హసీనా నియమించిన వారు క్రమంగా ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేయాలని డిమాండ్ ఊపందుకుంది. అయితే బంగ్లాదేశ్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ రౌఫ్ తాలూక్దార్ కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రం ఆమోదం పొందలేదని ఫైనాన్స్ మినిస్ట్రీ సలహాదారు సలేవుద్దీన్ అహ్మద్ తెలిపారు. అంతకుముందు నలుగురు డిప్యూటీ గవర్నర్లు, సుమారు 300 నుంచి 400 మంది బ్యాంక్ ఉన్నతాధికారులు అవినీతి ఆరోపణలపై బలవంతంగా రాజీనామా చేయించారు. మొత్తానికి బంగ్లాదేశ్ క్రమంగా గాడిన పడుతోందని చెప్పొచ్చు. మరి కొత్తగా అధికారం చేపట్టిన యూనూస్ హిందువులకు రక్షణ కల్పిస్తారని ఆశిద్దాం.